నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సైరన్ మోగింది. దీంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచారం పర్వంలో రసవత్తర ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలను మెప్పించే ఒప్పించే పనిలో పడిన నాయకులు రకరకాల చర్యలతో వారిని ఆకట్టుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అందిస్తూ ఆ సంక్షేమ పథకాలను అందుకున్న ప్రతి ఒక్కరి ఓటు తన ఖాతాలో పడుతుందని దృఢంగా నమ్ముతున్నారు. అయితే సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తూ వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్తూ ప్రజలు తమకు పట్టం కడతారని నమ్ముతున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ. మరోవైపు ఈసారి ఎన్నికల సమరంలో మేము సైతం అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగా ముందుకు కదులుతోంది. జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధినేత్రి షర్మిల తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలతో మమేకం కావడానికి అన్ని పార్టీలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రచార పర్వంలో ప్రజల వద్దకు వెళ్లి వారితో కలిసిపోతూ మేము మీ వాళ్ళమే అని చెప్పే పనిలో ఉన్నారు నేతలు. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆటోలో ప్రయాణం చేశారు. ఆటో వాలాలతో ప్రజలతో మమేకమయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఆటోలో ప్రయాణం చేస్తూ నేను మీ వాడినే అని చెప్పే ప్రయత్నం చేశారు. పిఠాపురంలో ఓ ఇంటి వద్ద నవారు మంచంపై కూర్చొని అక్కడి ప్రజలతో ముచ్చటించారు. ఓ పసిపాపని ఎత్తుకుని ఆడించారు. మీకోసమే జనసేనాని ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగాడని ఆదరించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఆటోలో ప్రయాణం చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సింప్లిసిటీని పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ కొనియాడుతున్నారు. ఆయన పలకరింపుతో అక్కడి ఓటర్లు సైతం తెగ సంబరపడిపోతున్నారు. జగన్కి, పవన్కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని, జగన్ ఎప్పుడు ర్యాంప్ వాక్లు చేయడం తప్ప సామాన్యులలో కలిసిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు జనసేనాని అభిమానులు.